ఇచ్చాను అన్నమాట నిలబెట్టుకున్నాను నన్ను నమ్మితే మీరు ఓటేయండి. నరసింహులు గారు ఇప్పుడు ఆయన అంటున్నారు డబ్బులు ఇచ్చాను అన్న పాయింట్ మీదే ప్రాతిపదికగా ఆయన వెళ్తారంటున్నారు. నష్టం ఎలా జరిగింది, రాష్ట్రం ఎంత వెనకాల వెళ్ళిపోయింది అనేది వివరిస్తూ టీడీపీ వెళ్తోంది. సో ఇద్దరు వాళ్ళ ఎజెండాలతో వెళ్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో ఎలా ఉంటుంది అంటే ఎవరి మాటను ఎక్కువ వింటారు? ఇప్పుడు ఒక వర్గం ఒకలా చూడొచ్చు, దాన్ని ఇందులో చూడొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇన్ని రోజులు మీడియా ఆంక్షలు ఉన్నాయి, లేదా ప్రతిపక్షాలని హౌస్ అరెస్టులు, నిర్బంధాలు. నాకు తెలిసి అయితే ఇవాళ కడపలో ఇంకెన్ని హౌస్ అరెస్టులు అవుతాయో ఇవాళ వాళ్ళు దాని మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళకి మరి వాళ్ళ టఫే, మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టచ్చు, చికాకు పట్టించవచ్చు. మీరేమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి గురించి ప్రజలు పట్టించుకుంటలేదండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమాంపట అవినీతి అనేటువంటి జనరలైజ్ అయిందండి. ఎవడ తింటలేదండి అనేటువంటి దానికి ఆద్యుడు రాజశేఖర రెడ్డి. నెక్స్ట్ సంక్షేమం పథకాలు పంపిణీ. నాకున్న వెర్షన్ ఏంటంటే ఆడు బాబు సొమ్ము ఇస్తున్నాడా అనేటువంటిది పబ్లిక్లో ఉంది. ఈ నమ్మకం అంటారు. సపోజ్ వీళ్ళు ఆయన 3,000 ఇస్తున్నాడు, చంద్రబాబు గారు 4,000 మీ ఇంటికి పట్టుకొచ్చేస్తాం, మీరు 3 నెలలు తీసుకోకపోయినా ఒకసారి పట్టుకొచ్చేస్తాం. కార్డు కూడా సైన్ చేసి హామీలు ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మరి చంద్రబాబు గారిని ఎందుకు నమ్ముతారు? జగన్నే నమ్ముతారంటే ఆ మొహం చూసి మామూలుగానే నమ్మరు. ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు. బయట ఆ ఇంట్లో వాళ్ళే నమ్మినప్పుడు పబ్లిక్ ఎందుకు నమ్ముతారు? ఒకవేళ నమ్మకం దగ్గరికి వస్తే రాజశేఖర రెడ్డి 200 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 1000 చేసాడు, దాన్ని 2,000 చేశాడు. ఏటి యుద్ధ ప్రాతిపదికన 5 చేశాడు. రెట్టింపు ముందు 5 రెట్లు పెంచాడు, తర్వాత రెట్టింపు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముక్కి మూలితో 3,000 చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చి 5 ఏళ్ళ పాటు మెల్లమెల్లగా దేక్కుంటూ వచ్చాడు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తారండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చాలామంది మేధావులు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో పంచిపెట్టాడు అంటున్నారు. రమ్మనండి బడ్జెట్ 65,000 కోట్ల రూపాయలు అతను సంవత్సరానికి సంక్షేమం మీద ఖర్చు పెడితే తెలుగుదేశం పార్టీ 62,000 కోట్లు ఖర్చు పెట్టిందండి సంక్షేమం మీద. ఏది చంద్రన్న బీమా? నువ్వు సడన్గా చచ్చిపోతే నీకు 10,000 రూపాయలు మట్టి ఖర్చు, 25,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇంటికి పంపించారు వాళ్ళు. సహజ మరణం పొందితే 10,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చి 2 లక్షల రూపాయలు మీ ఇంటికి పంపించారు. అన్న క్యాంటీన్ మీద పేదవాడు కడుపు మీద తినడం ఎంతమందికి ఉపయోగం తెలుసా మీకు? చిరు వ్యాపారులు, దినసరి కార్మికులు, సమీపంలో ఉన్న పట్టణాలకు వచ్చి పనిచేసుకున్న వాళ్ళకి, లేకపోతే ఆరోగ్య రీత్యా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి పెద్ద ఆర్థికమైన పెద్ద భారం తొలగేదండి. అది ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే అంత మనీయమనం అంత అమాయకంగా వాళ్ళు ఏదో డబ్బులు పెడితే ముష్టి తీసుకోవడానికి కాదు. అసలు పేదవాడు ఎక్కడున్నాడు ఆంధ్రప్రదేశ్ చెప్పనండి? దమ్ముంటే పేదవాడు ఎవడున్నాడు చెప్పన్నాడు ఆంధ్రప్రదేశ్లో? 25,000 రూపాయలు ఆదాయం వచ్చేవాడు, 20,000 ఆదాయం వచ్చేవాడు పేదవాడు ఎలాగవుతాడు? 10 మంది మనుషులు పెట్టండి, రోజుకి 800 ఇస్తాను నేను రోజుకి. ఉన్నారా? ఈడవడండి ఇవ్వడానికి. వాళ్ళ హక్కు అది. ఆర్థిక అసమానతను తొలగించాలనేటువంటి సంక్షేమం అనేటువంటి హక్కు. అదేం ముష్టి భిక్షయం కాదు. ఇందాక ఆయన అన్నట్టుగా పెనుముప్పు నేను ఒప్పుకుంటాను దానికి. ఎందుకంటే ఆ మాట బాలకోటయ్య గారు నేను ఇవాళ చెప్తున్నాను. కానీ దాదాపు 10-12 సంవత్సరాల క్రితమే మర్రి చెన్నారెడ్డి గారు అబ్బాయి మర్రి శశిధర్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. మనం వినలేదు. ఇప్పుడు భోగాలం దాపురించినప్పుడు ఆప్తవాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధమును వినరు కనరు మూర్ఖునరు అంటారు. ఈసారి వింటారా కంటారా? మరి వినకపోతే ఇప్పుడు విని తీరత ఆల్రెడీ విన్నారండి. విన్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారి సభలకి ఎగేసి పెళ్లికి వచ్చినట్టు వస్తున్నారు. అంటే ఈ రోజుల్లో మనం జనాన్ని చూసి ఓటేస్తారని అనుకునే రోజు ఒక మాట వినండి. మీరు జనరలైజ్గా ప్రతి వాళ్ళకి ఒకే పిడికి బియ్యానికి ఒకే మంత్రం వాడకూడదు. చంద్రబాబు నాయుడు గారి సభలకు ఎలా వస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి సభలకి సంతాప సభలకు వెళ్ళినట్టు వెళ్తున్నారు. బలవంతంగా బతిబాలి భయపెట్టి ప్రలోభ పెట్టి రకరకాలు చేయాల్సి వస్తుంది. ఏమన్నా కళ్ళేవా చూస్తలేదా మనం ఏం చేస్తున్నామో? ఒకటి పబ్లిక్కి మీకు సురక తగిలిన తర్వాత తెలుస్తుందండి. పసివాడు ఏం చేస్తాడంటే ప్రజల్లో పసివాడితో సమానం. రాదు నిప్పురా ముట్టుకోకరా మనం చెప్తాం, బాబు వెళ్ళొద్దు అంటాం, మీరు వినడం లాక్కు రావాలి. కానీ అతను ఒకసారి సురక తగిలిన తర్వాత ఇంకా ఎప్పుడు కూడా దాని జోలికి వెళ్ళడం. జగన్మోహన్ ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం ఉంది, చంద్రబాబు గారు ఆదాయం సృష్టించి లేదా సంపద సృష్టించి దాన్ని పంచిపెడతారు అనేది ఉన్నప్పుడు వైఎస్ గారు కూడా దాన్ని కొనసాగించినప్పుడు ఇక్కడ జగన్ గారు తాకట్టు పెట్టి పంచుతున్నారన్న విషయాన్ని ఒక మాట చెప్తాను.
ఇప్పుడు ప్రజలకి ఇవాళ ఒక సోషల్ మీడియా మీలాంటి మీడియాలో వాళ్ళు నూరు పోసేస్తున్నారు రోజు. చూడొద్దంటున్నారు చూడొద్దంటే వాళ్ళు మాత్రం చూడొద్దంటే వాళ్ళు చూస్తారు, ఎక్కువ చూస్తారు. అతను చూడొద్దంటే అలా కాదండి. అతను మీకు ఛానల్లో అతను ఏపీ ఫైబర్ నెట్లో ఆపాడు అనుకోండి, యూట్యూబ్ ఉంది కదా చేతిలో ప్రతి ఒక్కటి చేతిలో ఒక టీవీ ఉంది. అయితే వీళ్ళు 2,08,000 కోట్లు ఇచ్చేసాడు అంటున్నారు. మరి అప్పు తెచ్చింది ఎంతండి? అలాగేండి ఆ రాష్ట్ర ఆదాయం ఎంత? ఈ మాట ఒక మినిట్. ఈ డబ్బంతా కంటైనర్ల ద్వారా అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఒక చెడిపోయిన నౌకని లంగరేసి పెట్టి అక్కడ డంప్ చేస్తారు. వాళ్ళ ఖజానా అక్కడ ఉంది. ఇప్పుడు డబ్బులు దాచారా? ఖచ్చితంగానే మీకు 10 లక్షలు ఇప్పుడు 11 ఏమండి చెప్పేదండి 11 లక్షల కోట్ల రూపాయలు మనకు అప్పు ఉంది. మన కేంద్రం నుంచి రావాల్సిన అప్పులు ఓటాలో నుంచి మనకు ఇప్పుడు రావాల్సిన అంతా వాళ్ళందరూ రేపు కావాలంటే ఇయ్యాలే పంపేస్తున్నారు వాళ్ళు. పైగా వీళ్ళు అప్పులు ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఈ సంక్షేమానికి 2,80,000 కోట్లు చేశారు అన్నాడు కదా, మిగతా సొమ్ము వేరిద్దామని ఎక్కడుంది అది? అదంతా ఎక్కడ ఉందంటే అంతర్జాతీయ సముద్ర జలాల్లో దాచుకుంటారు. ఎక్కడ పెట్టినా కానీ పట్టేసుకుంటారు. కాబట్టి అక్కడ పెట్టి మీరు ఏటీఎంకి వెళ్ళిన మీ డబ్బులు అవసరం ఏం చేస్తారు? ఏటీఎం కౌంటర్ ఎక్కడ ఉందని వెతుక్కోవాలి మీరు. వాళ్ళకి అవసరం చిన్న బోట్ వేసుకెళ్ళి తెచ్చేసుకుంటారు. పోర్ట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళు దండుపళ్ళని పేర్చండి, దొంగోళ్ళు వాళ్ళు ఎక్కడ దాచుకోవాలి వాళ్ళకి తెలుసు. ఊరికే ప్రజలు అమాయకులేం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. పెడితే తింటారు, కొడితే పడతారా? మీకు అన్నీ పెట్టండి పొద్దున్నీ సాయంత్రం దాకా. మీ గదిలో కొండసాలలో పడేయండి, పడుకోగలరా మీరు? ఎవడ మనసు ఎంత ఉందండి? 10,000 ఇస్తే కరెంటు బిల్లు మీకు మీ చేతిలో 10,000 పెట్టి కరెంటు బిల్లు 100 వచ్చిందంటే కూడా ప్రాణం విశ్వసలాడదండి ప్రజలకి. చెత్త మీద ఫోన్ చేసిన ఈ చెత్త గవర్నమెంట్ మీద ప్రజలకు ఇంకా అభిమానం ఉంటుందా? వాళ్ళ ప్రచార ఆర్భాటం ఉంది, వాళ్ళ వెనకాల దండుపోవడం బ్యాచ్ ఉంది, పోలీసుల్ని వసపరుచుకుని వాళ్ళ చేత ప్రజలు గొంతు నొక్కుతున్నారు. కాబట్టి ఇవాళ ఊరుకున్నారు. ఎప్పుడు ఎంత సప్రెషన్ ఉంటే అంత రివర్స్ ఉంటుందండి. జనాలు మీరు ఎప్పుడు అణిచివేతకు గురైన వాళ్ళు గొంతు విప్పలేకపోవచ్చు, రేపొద్దున చూపిస్తారండి. ఎందుకంటే రగులుతుంది, కొత్త ఉడుకుతూనే ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్తాను అన్నట్టుగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కానీ రాజకీయ పక్షాలను అతను ఈ స్వతంత్రం ముందే చెప్పాను, స్వతంత్రం ముందు కానీ తర్వాత కానీ ఏ రాజకీయ పక్షం మీద తన ప్రత్యర్థి చేయనంత దౌర్జన్యం దుర్మార్గం వెంటాడాడు అతను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా పనిచేస్తారు, క్యాడర్ బేస్డ్ పార్టీ. వాళ్ళు పార్టీ మీద అభిమానంతో పనిచేస్తే ఓటమి ఎదురవచ్చేమో కానీ కసితో పనిచేస్తే ఈ ప్రపంచంలో ఎవడానికి గెలవలేరు. నేను తెలుగుదేశం పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చే కితాబ్ ఇది. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది, చూస్తున్నాను.